వెల్కమ్ టు మై ఛానల్ జశ్వంత్ కుమార్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేయబోతున్నానండి. అదేంటంటే బీట్రూట్ హల్వా. సో బీట్రూట్ హల్వాకి ముందుగా మనం బీట్రూట్కి చెక్కు తీసుకోవాలండి నీట్గా. సో ఈ విధంగా చెక్కు తీసుకున్న తర్వాత దాన్ని స్లైసెస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకుంటే తురుముకోవడానికి మనకి బాగుంటుంది. సో ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఈ రకంగా తురుముకోవాలి. సో ఇలా తురుముకున్న తర్వాత దాన్ని కట్లో తీసుకోవాలి. సో ఇంకా దీంట్లో మనము పంచదార, యాలకులు, నెయ్యి, పాలు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేయాలి. సో ఈ విధంగా యాడ్ చేయాలి. దీన్ని కాసేపు సిమ్లో వేగనివ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 4 యాలకుల్ని అందులో వేయాలి. తర్వాత 1 కప్పు షుగర్ తీసుకుని ఆ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చూడండి, కాసేపు వేగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. బాగా దగ్గర పడిన తర్వాత మనం 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో పాలు యాడ్ చేసి ఇలా కలుపుకొని కాసేపు సిమ్లో ఉడకనివ్వాలండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి వాయిస్ వచ్చిందండి. కూడా బాగా తింటారు, లైక్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.